వెల్కమ్ టు 55 టీవీ న్యూస్. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దీక్ష శిబిరంలో పండుగను సైతం లెక్క చేయకుండా ఇంటిని పిల్లలను వదిలేసి దీక్షలో పాల్గొన్న అంగన్వాడీలు తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేస్తున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పు. నా పేరు సుబ్రత. నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఇప్పుడు గత 14 రోజుల నుండి ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. ఈరోజు క్రిస్మస్ అయినా సరే పండుగను కూడా లెక్క చేయకుండా మేము ఈ దీక్షా శిబిరానికి వచ్చి ఒంటికాల మీద నిలబడి మరీ నిరసన కార్యక్రమం చేపట్టాము. అయినా ఈ 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నా కూడా మన ముఖ్యమంత్రి గారికి జాలి దయ అనేది మా మీద కలగనే లేదు. మరి ఆయనకి కనీసం ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభు ఆయన ఎందుకు చేరి కనీసం ఈ రోజన్నా మాకు శుభవార్తను ఏమైనా తెలియజేస్తాడా లేరా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ 14 రోజుల నుండి మేము చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కడికి చేరుకుంటున్నాము. ఆటోల్లో, బస్సుల్లో చాలా దూరం నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ గవర్నమెంట్లో ఎప్పుడూ కలిగించలేదు. కానీ మరి ఈ గవర్నమెంటే మరి అమ్మ మీ అందరూ నా అక్కలు చెల్లెళ్ళు అమ్మ మిమ్మల్ని ఆదుకుంటా, నేను మీకోసమే నేను ఉన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఈరోజు ఇలా చేస్తున్నారో తెలియకుండా ఉంది మాకు. కాకపోతే దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మా మీద దయ ఉంచి మమ్మల్ని సంతోషపరుస్తారనే ఆశతో మేము ఇక్కడికి చాలా రకాల ఇబ్బందులు పడుతూ వస్తున్నాం రోజైతే మేము.